గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ, నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. చికెన్ని క్లీన్ చేసుకోవడానికి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని 3 or 4 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా క్లీన్ చేసుకున్నానో. చికెన్లో గ్రేవీ కోసం 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 6-7 ముక్కలు కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అదే యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. సింపుల్గా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో కర్రీని చూసేయండి. బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా టేస్టీగా వస్తుంది. ఒక గిన్నెలో ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసుకుని నీసు నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలి. నీసు నీళ్ళు పోకుండా అన్నీ యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే కర్రీ అంతా నీసు వాసన వస్తుంది. సో నీసు నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత తగినంత కారం వేసుకుని ఉడికించుకోవాలి. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని మీకు పులుసు కావాలంటే 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. పులుసు ఏం అక్కర్లేదంటే ఇగురుగానే కావాలంటే ఇలాగే దించేసుకోవచ్చు. ముక్క ఉడికిపోతుంది. ఎందుకంటే నీసు నీళ్ళు పోయే వరకు ఉడికించాం కదా, ముక్క బాగానే ఉడుకుతుంది. నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయి ముక్కకు పట్టేదాకా ఉడికించుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దించేసుకున్నాను. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది. నా స్టైల్లో ఎలా చేశానో చూపించాను కదా, మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.